హలో అండి, నమస్తే. ఈరోజు మంచి రుచికరమైన తోతాపురి మామిడికాయతోటి ముక్కల పచ్చడి చూపిస్తున్నాను చూడండి. సమ్మర్ మొదలవగానే మామూలు మామిడికాయలతో పాటు ఈ తోతాపురి మామిడికాయలు కూడా వస్తాయి. కానీ ఇవి అంత తీయగా ఉండవు అనమాట. వచ్చే కొత్తలో చాలా పులుపుగా ఉంటాయి. మీకు ఇంకా ఎక్కువ పులుపు కావాలంటే మామూలు మామిడికాయతో కూడా పెట్టుకోవచ్చు అనమాట. బట్ నేను ఈరోజైతే ఈ తోతాపురి మామిడికాయతోటి తయారు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది రుచి. మరి అతి పులుపు లేకుండా చక్కటి రుచితో ఉండే ఈ ముక్కల పచ్చడికి ముందు నేను ఒక మామిడికాయ పెద్ద సైజు తీసుకున్నాను. వీటిని చిన్న చిన్నగా ముక్కలుగా తరుక్కోవాలండి. మీకు కత్తితో కంఫర్టబుల్గా లేకపోతే హాయిగా కూర్చుని కత్తిపీటతోటి చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్గా తరుక్కోవాలన్నమాట. మన ఆవకాయ, మాగాయ, తురుము పచ్చడి, ముక్కల పచ్చడి పెడతాం కదండి, అలాగే అనమాట ఇది కూడాను సేమ్. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి 1-2 కాయలు తీసుకోవచ్చు. ఇది దాదాపు 15 రోజుల వరకు మాత్రమే నిలవ ఉంటుందండి. అంతకు మించి ఇదైతే నిలవ ఉండదు. కాబట్టి వచ్చే కొత్తలో మామిడికాయ పచ్చడి తినాలనిపిస్తుంది కాబట్టి టెంపరరీ ఆవకాయలాగా ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కాయంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోండి. ఈ సైజ్ తరిగితే సరిపోతుందండి. ఆవకాయకి లాగా పెద్ద పెద్ద ముక్కలు దీన్ని తరగక్కర్లేదు. దీనికి ఈ టెంక కూడా చాలా పల్చగా ఉంటుంది కాబట్టి ఇదంతా తీసేసుకుని ఇలా ముక్కలు తీసుకోవాలి. ఇది ఆవాలండి, నేను దీనికి హాఫ్ తీసుకున్నాను కప్పుకి. ఎందుకంటే అది మిక్సీ వేసాక 1/2 అవుతుంది అనమాట. అందుకని ఈ చిన్న కప్పుతో 1/2 కప్పు ఆవపిండి, అదే ఎంతైతే ఆవపిండి తీసుకున్నామో సేమ్ అంతే ఉప్పు తీసుకోవాలండి. కారం మాత్రం కప్పు నిండా తీసుకోవాలండి. అప్పుడు ఉప్పు ఎక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అందుకని మీకు కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్ తోటి చూపిస్తున్నాను. కరెక్ట్గా ఉంటుంది. 3 సేమ్ తీసేసుకుంటే తర్వాత ఉప్పు ఎక్కువ అయిపోతుందండి. ఇప్పుడు వచ్చే అయోడైజ్డ్ సాల్ట్లో ఉప్పు ఎక్కువ కాబట్టి ఇలా కరెక్ట్గా కొలతలు తీసుకున్నారంటే పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. నేను ఇది 3 మ్యాంగోస్ కారం తీసుకున్నాను. అందుకే మంచి కలర్, రుచిగా కూడా ఉంటుంది. అతిగా కారం లేకుండా పచ్చడి కూడా బాగుంటుంది అనమాట. దీనికి ఒక్క చిటికెడు పసుపు అండి. ఎక్కువ పసుపు వేస్తే మళ్ళీ ఇది ఉంటుంది కాబట్టి పేరుకి కొంచెం పసుపు, కొంచెం మెంతి పొడి అండి. మెంతులు ఆల్రెడీ మనం ఇంట్లో ఉంచుకుంటాం కదా, మెంతి పొడి చేసుకుని, లేదా 1 స్పూన్ మెంతులు వేయించేసేసుకుని పొడిగా చేసుకుని పైన వేసుకోవాలండి. మరీ పొడిగా బరకగా ఉన్నా కూడా పర్వాలేదన్నమాట. తర్వాత ఇంగువ మెయిన్ టేస్ట్ కదండి. ఇంగువ వేసుకుని వీటిని ముందు గుచ్చెత్తుకుని అంటే చక్కగా కలిపేసేసుకుని ఆ తర్వాత ఆయిల్ వేసేసుకుంటే ఈవెన్గా ముక్కలకి పడుతుంది అనమాట. ముందే నూనె వేసేసుకుంటే నూనె ఉన్న చోట ముద్దగా అయిపోతుంది కదా. ఇలా చక్కగా కలిపేసేసుకోండి. ఈ పచ్చడి ఊరడానికండి 2-3 రోజులు పడుతుంది కాబట్టి నూనె లేదు కదా అని చెప్పేసి మీరు ఎక్కువ నూనె వేసేసారంటే ఆ పచ్చడిలో వచ్చే పులుపుతోటి ఆ ఊటంతా ఎక్కువైపోతుంది. కాబట్టి కొంచెం వేసుకుంటూ చూస్తూ కలుపుకోండి. ఈ వేసిన రోజు నుంచి తినేచ్చు. ముక్క అయితే చాలా పులుపు ఉంటుంది. బట్ 2 రోజులు ఆగారంటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీల్లోకి అన్నిట్లోకి యూస్ చేసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే ఇది పెడితే ఇంకా కంటిన్యూస్గా ఇది తప్ప ఏది ఉండదు అనమాట. ఎన్ని పచ్చళ్ళు ఉన్నా దీని రుచే వేరండి. ఇది మీరు 2-3 రోజులు ఉన్న తర్వాత చక్కగా ఉంచారంటే ఊట బాగా వస్తుంది. ఆయిల్ ఎక్కువ పోసుకున్నారంటే చాలా బాగుంటుందండి. మీరు తయారు చేసి ఎలా కుదిరిందో తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.